Dear friends, I just wanted to welcome all of you on this Lord's Day. ఈ ప్రభు దినమందు ప్రియులరా మీ అందరికీ నేను స్వాగతాన్ని పలుకుతున్నాను. Past 3 weeks we have been meditating, loving the Lord. గత 3 వారాల నుండి ప్రియులరా మనము దేవుణ్ణి ప్రేమించాలి అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. In the Old Testament, many times we can find the word fear God, obey Him. Fear God, serve Him. Fear God, give to Him. Fear God and do something for Him. పాత నిబంధన కాలంలో ప్రియులరా దేవునికి భయపడి ఆయనను వాక్యానికి లోబడుడి, దేవునికి భయపడి ఆయనను సేవించుడి, దేవునికి భయపడి ఆయన ఇవ్వుడి, దేవునికి భయపడి సమస్తము చేయుడి అని. But when we come to the New Testament, it is no more fearing God. It is only loving God. మనం ప్రియులరా కొత్త నిబంధనని తిప్పినట్లయితే నూతన నిబంధన లేకుంటే క్రొత్త నిబంధనలో దేవుణ్ణి ప్రేమించుడి అనే మాట మాత్రమే ఉంది. Almost you will find nowhere fear God in the New Testament. దేవునికి భయపడుడి అనే ఆజ్ఞ కొత్త నిబంధనలో ఎక్కడ లేదు. అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకు కొన్ని మార్పులు వచ్చాయి. There are several changes have taken place from Old Testament to New Testament. So example, in the Old Testament, people were worshipping the Lord on Saturday. But in the New Testament, people started worshipping the Lord on Sunday. మాటకు ప్రియులరా పాత నిబంధన కాలంలో ప్రజలు శనివారం నాడు దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారు, మందిరానికి వెళ్ళేవారు. కానీ కొత్త నిబంధనలో ప్రజలు ఆదివారం నాడు దేవుని సన్నిధికి మందిరానికి వెళ్తున్నారు. In the Old Testament, there was a circumcision. But in the New Testament, now it's a baptism. పాత నిబంధన కాలంలో ప్రియులరా సున్నతి అనేది ఉండేది. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అది బాప్తిజం కిందికి మారింది. In the Old Testament, they were supposed to give 10% to God. But in the New Testament, they are supposed to give happily, joyfully to God. పాత నిబంధన కాలంలో వాళ్ళు దశంభాగం మాత్రమే ఇవ్వాలి ప్రియులరా. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఇవ్వాలి. In the Old Testament, the blood of animals used to forgive people's sin. But in the New Testament, it is Jesus' blood which was forgive our sins. పాత నిబంధన కాలంలో ప్రియులరా గొర్రెపిల్ల ఆ యొక్క రక్తము చిందించేవారు, వాళ్ళ పాపాలు క్షమించబడేవి. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు తన రక్తాన్ని మన కొరకు చిందించారు. In the Old Testament, there were restrictions in eating certain foods. But in the New Testament,
those restrictions are almost gone. పాత నిబంధన కాలంలో ప్రియులరా కొన్ని ఆహారాలు తీసుకోకూడదు, తినకూడదు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనము అది తినొద్దు, ఇది తినొద్దని ఎక్కడ కానీ మనకు రిస్ట్రిక్షన్స్, ఆటంకాలు లేవు. సో ఐ కెన్ కీప్ ఆన్ I can go on listing many things, the difference between the Old Testament and the New Testament. ప్రియులారా, ఆ మాటకు వస్తే ఎన్నో మనము పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉండే కొన్ని చాలా తేడాలు మనం తెలుసుకోవచ్చు. In the Old Testament, directly they were praying to God. But in the New Testament, we pray through Jesus' name. పాత నిబంధనలో ప్రజలు నేరుగా దేవునికే ప్రార్థించేవారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత కొత్త నిబంధన కాలంలో మనం యేసుక్రీస్తు నామములో మనం దేవునికి ప్రార్థించాలి. సేమ్ థింగ్. In the Old Testament, it was always fear God. Fear God, obey Him. Fear God, serve Him. Fear God, give it to Him. Fear God, do this thing to Him. పాత నిబంధన కాలంలో దేవునికి భయపడి ఆయన వాక్యానికి లోబడండి, దేవునికి భయపడి ఆయనకు ప్రార్థించండి, దేవునికి భయపడి ఆయన చిత్తాన్ని నెరవేర్చండి, దేవునికి భయపడి ఆయన సేవకు కానుకలు ఇవ్వండి. సో భయపడి. కానీ కొత్త నిబంధనలో ఆయన ప్రేమించి. సో ఈరోజు నా టాపిక్ మళ్ళా దేవుణ్ణి మనము ప్రేమించాలి. టుడే ఇస్ మై టాపిక్ సేమ్ అగైన్, లవింగ్ గాడ్. వీ షుడ్ లవ్ గాడ్. There is a lot of difference between the love and the fear. A helper who helps in the house, మన ఇంట్లో పనిచేసే పని మనిషి, she does work with fear. That's the reason we give a cup of tea, we give something to eat. They will not sit with us, along with us. They will sit down somewhere in the corner. మన ఇంట్లో పనిచేసే మనిషి ప్రియులరా, మనం వాళ్ళకి ఏదైనా తాగడానికి తినడానికి ఏమి ఇచ్చామనుకోండి, వాళ్ళు మనతో పాటు చైర్లో కూర్చొని మనతో తినరు, తాగరు. అక్కడెక్కడో మూలలో కూర్చొని వాళ్ళు తింటారు, తాగుతారు. But if you take our son and daughter, you give a cup of tea, you give some breakfast to our daughter and son, they will not sit down. They will sit with us, along with us. మన పిల్లలు మనం అన్నం పెట్టామనుకోండి, వాళ్ళు మనతో పాటు కూర్చొని మనతో పాటు వాళ్ళు తింటారు, త్రాగుతారు. సో పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న వ్యత్యాసం. టుడే గాడ్ ఈజ్ నాట్ అవర్ ఓనర్. We are not His servants. God is our Father and we are His children. ఇప్పుడు దేవుడు మన యజమాని, మనం ఆయన దాసులం కాదు ప్రియులరా. మనము ఈరోజు ఆయన కుమారులము, ఆయన మన తండ్రి. That is the reason Jesus always used to use that word Father. Father. అందుకే ప్రియులరా, యేసుక్రీస్తు ఎప్పుడు ఆయనను తండ్రి అని పిలిచేవాడు. ఐ థింక్ ఇన్ వన్ ప్లేస్ హీ సెడ్, మై ఫాదర్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. ఒకే ఒక స్థలంలో ప్రియుల కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు నా దేవా నా దేవా అనే మాట సిలువలో వాడాడు. అది తప్ప మనం చూడండి, ప్రతిసారి ఆయన ప్రార్థించినప్పుడు, దేవుని గురించి మాట్లాడినప్పుడు నా తండ్రి, మన తండ్రి, పరలోకపు తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి. అందుకే మనకు ప్రార్థన, దట్ ఇస్ ద రీజన్ వెన్ ఎవర్ హీ టాట్ us to pray, he said our Father in heaven. ప్రార్థన నేర్పించినప్పుడు ప్రియులరా, ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు పరలోకమందున్న మా తండ్రి, నీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి. So today we make sure that every time we come to Him, we come with love. మనం ప్రతిసారి ప్రియులరా
దేవుని గురించి మనము ధ్యానించిన, మన తండ్రి గురించి మనం ఆలోచించిన ఆ ప్రేమ మాత్రమే ఆయన పట్ల మనం చూపించాలి, భయం కాదు. నాట్ ఫియర్. వీ డోంట్ ఫియర్ గాడ్, వీ లవ్ గాడ్. A man who fear God can commit sin, but a man who love God, he cannot commit sin, because that love grips his heart. ఆ ప్రేమ తన హృదయంలో ఉంటుంది కాబట్టి అతడు దేవునికి విరోధంగా పాపము చేయడు. జీసస్ సెడ్, ఇఫ్ యు లవ్ మీ యు ఒబే మై కమాండ్. యేసు ప్రభు చెప్పాడు కదా, పోయినసారి మనం నేర్చుకున్నాము, మీరు నన్ను ప్రేమించే మాట అయితే నా ఆజ్ఞలను గైకొనుడి. పీటర్, డూ యూ లవ్ మీ మోర్ దెన్ ఆల్ దీస్ పీపుల్? పేతురు, వీటన్నిటికంటే వీళ్ళందరికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగాడు. నాట్ వన్స్ బట్ థ్రైస్ జీసస్ ఆస్క్డ్ హిమ్. ఒక్కసారి కాదు ప్రియులరా, యేసుక్రీస్తు పేతురును 3 సార్లు అడిగాడంట, నన్ను ప్రేమిస్తున్నావా? ఇన్ ద చర్చ్ ఆఫ్ ఎఫీషియస్, ఎఫేసులో ఉన్న సంఘం గురించి Jesus wrote, I know your deeds, I know your works, I know your perseverance, I know your patience. You worked hard for me, you labored for me, but I have something against you. Today you have lost that first love. Therefore repent from where you fell and start loving me. ఎఫెసులో ఉన్న సంఘం గురించి ఏం చెప్పాడు ప్రియులరా? నీ యొక్క శ్రమని నెరుగుదును, నీ క్రియల్ని నెరుగుదును, నీ యొక్క గొప్పతనము, నీ యొక్క సేవని నెరుగుదును, నువ్వు నా కొరకు అలయలేదని నేను ఎరుగుదును. కానీ నీ మీద ఒక తప్పు నేను ఇప్పుడు ఒకటి మోపవలసి ఉన్నది. అది ఏంటంటే, నీకు నా మీద మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు, నీవు వదిలితివి. ఎందుకు వదిలేరు? వై డిడ్ దే లీవ్? ప్రాబ్లీ దే వర్ ఆల్ బిజీ ఇన్ దేర్ వర్క్స్. వాళ్ళ ఇళ్ళల్లో, వాళ్ళ ఫ్యామిలీలో బిజీగా ఉండడం వల్ల. మేబీ సమ్ డెత్ టుక్ ప్లేస్, మేబీ సమ్ మ్యారేజ్ టుక్ ప్లేస్, maybe child is born, maybe admission, maybe they have to go to school. There are so many things, they were all busy with those things. So slowly that love for the Lord they started losing. పెళ్ళిళ్ళు కావడము, లేకుంటే పిల్లలను కనడము, లేకపోతే ప్రియులరా ఏదేదో పనుల మీద వాళ్ళు బిజీగా ఉన్నారు ప్రియులరా. చివరికి వాళ్ళకు దేవుని మీద ఉన్న ఆ ప్రేమ వాళ్ళు తగ్గుతూ 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 వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ జీసస్ సెడ్, సో అగైన్ రిమెంబర్ ఫ్రమ్ వేర్ యూ ఫెల్ డౌన్, కమ్ బ్యాక్ దేర్. నువ్వు ఎక్కడి నుంచి పడ్డావో అక్కడికి నువ్వు మరలా రా, నన్ను ప్రేమించడానికి ప్రారంభించు. Even Jesus said in Matthew chapter 10 verse 40, if you love father, I think verse 37, if you love father, mother, wife, husband, children more than me, you are not worthy of me. యేసు ప్రభు మత్తయి సువార్త 10:37 అంటాడు కదా ప్రియులరా, నాకంటే మీరు కుమారునైనను, కుమార్తెనైనను, భార్యనైనను, భర్తనైనను, తల్లినైనను, తండ్రి నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే మీరు నాకు పాత్రులు కాదు. దట్ డజంట్ మీన్ వీ షుడ్ నాట్ లవ్ దెమ్. మనం వాళ్ళని ప్రేమించకూడదని కాదు ప్రియులరా అక్కడ అర్థం. వీ కెన్ లవ్ దెమ్, బట్ మోర్ దెన్ దెమ్ వీ నీడ్ టు లవ్ గాడ్, జీసస్. మనం మన తల్లిదండ్రులను ప్రేమించాలి ప్రియులరా, మన భార్యను, మన భర్తను, మన పిల్లలను ప్రేమించాలి. కాకపోతే వాళ్ళకంటే ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమించాలనే విషయాన్ని యేసు ప్రభు అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. టుడే మై టాపిక్ ఈస్, వాట్ ఆర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ వెన్ వీ లవ్ ద లార్డ్. మనం దేవుణ్ణి ప్రేమించడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి ప్రియులరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ టర్న్ 1 John 4:19. మొదటి యోహాను 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం తీసుకున్నట్లయితే 1 John 4:19, which says, God, we need to love God because He first loved us. 4:19. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనక మనం ఆయనను ప్రేమించుచున్నాము. We love Him because He first loved us. We love Him because He first loved us. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఆయనను ప్రేమించుచున్నాము. So initially it is God who initiated loving us.
మనల్ని ప్రేమించే విషయంలో దేవుడు ప్రారంభించాడంట ప్రియులారా. ఆయన ముందడుగు వేసి మనల్ని అందుకే ఇప్పుడు మనం ఆయనను ఆయనకు భయపడుతున్నాము. భయపడండి అని లేదు ప్రియులారా, ఆయనను ప్రేమిస్తున్నాము. పేతురు నాకు భయపడుతున్నావా అని అడగలేదు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అడిగాను. నాకు భయపడిన ఆజ్ఞలకు లోబడండి అని అనలేదు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గాయపడండి. జీసస్ did not say you fear and obey my commandment. He did not say, you Peter, do you fear me more than all these people? Even in this passage, he did not say he loved us, that is the reason we fear him back. He said we love him because he loved us back. So God's love is so pure and so wonderful, that is the reason he expects a same kind of love. దేవుని ప్రేమ ప్రియులను అంత పవిత్రమైనది. అందుకే మనం కానీ ఆయనను ప్రేమించాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఇష్టము. జాన్ 3:16, యోహాను 3:16 గాడ్ సో లవ్ ద వరల్డ్, దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. When it says God so loved the world, he did not love the system of the world. He did not love the creation of the world. He did not love the material things of the world. He did not love the mountains, sea, rivers, birds and animals. దేవుడి లోకాన్ని ప్రేమించాడు అన్నప్పుడు ప్రియులారా, ఆయన ఈ లోకం నుండి పద్ధతులను, లోకం నుండే ఆ యొక్క వస్తువులను, లోకం నుండే సముద్రాన్ని, ఓకే, ఆ వాటను ప్రేమించలేదండి. When Bible says God loved us, he loved, God so loved the world, he loved you and me. మనుషులను ప్రేమించాడు. ఆయన అంటారు కదండి, ఒక కవి గురుజాడ అప్పారావు, he says this thing, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుజులోయ్. So when God loved us, when God loved the world, he loved you and me. So that is the reason today we need to love him. Last time we learned, love not the world. లోకమునైనా మీరు ప్రేమించొద్దని పోయిన వారం మనం నేర్చుకున్నాం. లోకమునైనను లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించుకున్నాడు. Do not love the world and the things in the world. Nothing wrong having a mobile phone, nothing wrong having a car, nothing wrong having a bike, nothing wrong having a house, nothing wrong having a jewelry, nothing wrong having a lot of money, nothing wrong having anything and everything, but we should not love them. ప్రియులారా, మనకు డబ్బు ఉండడంలో తప్పేం లేదు ప్రియులారా. మనకు ఆస్తి, అంతస్తు, బంగారము, కారు ఇవి ఉండడంలో తప్పేం లేదు, కానీ వాటిని మనం ప్రేమించకూడదు. దట్ ఈస్ రీజన్ we never use that word I love biryani, I love guitar, I love music. We never use that word. We should say I like it. That's because last time we learned we can love only things which can love us back. మనల్ని ప్రేమించే వాళ్ళని మాత్రమే మనం ప్రేమించగలుగుతాం. We can love God because he can love us back. We can love people because they can love us back. మనం ప్రియులరా దేవుని ఎందుకు ప్రేమిస్తామంటే ఆయన మనల్ని తిరిగి ప్రేమించగలుగుతారు. మనుషులను మనం ఎందుకు ప్రేమిస్తామంటే మనుషులు మళ్ళీ తిరిగి మనల్ని ప్రేమిస్తారు. గిటార్ నన్ను ప్రేమించగలుగుతా? గిటార్ కెన్ లవ్ మీ బ్యాక్? కెన్ బిర్యానీ కెన్ లవ్ మీ బ్యాక్? కెన్ మ్యూజిక్ కెన్ లవ్ మీ బ్యాక్? సంగీతం నన్ను ప్రేమించగలుగుద్దా? ఈవెన్ ఐ యూజ్డ్ టు సే ఐ లవ్ క్రికెట్. నాకు క్రికెట్ అంటే చాలా నేను చాలా ప్రేమిస్తాను అనే మాట నేను ఒకప్పుడు వాడేవాడిని. నో లవింగ్ ఎనీథింగ్, వీ కెన్ లైక్ ఇట్. మనం ఇష్టపడొచ్చేమో కానీ ప్రియులారా మనము ప్రేమించకూడదు. సో దేర్ఫోర్ ఈరోజు వీ విల్ లెర్న్ వాట్ ఈస్ ద బ్లెస్సింగ్స్ బై లవింగ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో. సామ్ 145:20, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము, సామ్ 145:20, 145వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం ప్రియులారా. ఇట్ సేస్,
Psalm 145 verse 20. Let me read first in English, then we will read in Telugu. Psalm 145 verse 20. Yeah, it says, the Lord protects all those who love him, but all the wicked he will destroy. Once again, the Lord will protect all those who love him, but all the wicked he will destroy. Yes, Telugu. యెహోవా తాను ప్రేమించు వారందరినీ కాపాడును. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. సో నౌ యూ జస్ట్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ వర్స్. ఈ వాక్యాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుందాము ప్రియులారా. ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ ఆల్ దోస్ హూ లవ్ హిమ్. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. బట్ హీ విల్ డిస్ట్రాయ్ ఆల్ ద వికెడ్ పీపుల్. ఆయన దుర్మార్గులందరినీ, భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. You have two kinds of people. People those who love God, people who don't love God. ఇక్కడ రెండు రకాల మనుషులను మనం చూడగలుగుతాం ప్రియులారా. ఒక రకము దేవుణ్ణి ప్రేమించేవారు, ఇంకొక రకము దేవుణ్ణి ప్రేమింపని వారు. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన కాపుదలను ఇస్తాడంట, దేవుణ్ణి ప్రేమింపని వారికి ఆయన నాశనం చేస్తాడంట. వాళ్ళు నాశనం అయిపోతారంట. వీఆర్ లెఫ్ట్ విత్ టూ చాయిస్ ప్రియులరా. మనకు రెండు ఇవి ఉన్నాయి ప్రియులరా, రెండు చాయిస్ ఉన్నది. ఐదర్ వీ లవ్ గాడ్ ఆర్ వీ డోంట్ లవ్ గాడ్. మనం దేవుణ్ణి ప్రేమించాలి, లేకపోతే దేవుణ్ణి అందుకే జీసస్ సెడ్ నో, a person cannot love money at the same time love God. యేసు ప్రభు చెప్పాడు కదా ప్రియులారా, ఒక వ్యక్తి డబ్బును, సిరిని అండ్ దేవుణ్ణి ఒకేసారి ప్రేమించలేడు. ఐదర్ he should love God, hate money. అతడు దేవుణ్ణి ప్రేమించి డబ్బును ద్వేషించాల. ఆర్ he should love money and he should hate God. లేదా అతడు డబ్బునన్నా ప్రేమించి దేవుణ్ణి ద్వేషించాలి. I cannot love God at the same time I cannot love money. ఈ దేవుణ్ణి ఒకేసారి, డబ్బును ఒకేసారి నేను ప్రేమించలేను. If I love God, there will be a protection. నాకు దేవుడు కాపుదలను ఇస్తాడు. All those who love him, the Lord will preserve them. The Lord will protect them even in the time of suffering. I always remember this verse, when God was sending all kinds of plagues in Egypt. ఐగుప్తు దేశంలో దేవుడు 10 రకాల తెగుళ్ళు పంపుతున్నప్పుడు ఓన్లీ ఈజిప్షియన్స్ వర్ బీయింగ్ కిల్డ్. ఐగుప్తులు నాశనం అవుతున్నారు. బట్ ఈవెన్ జూయిష్ పీపుల్ ఆల్సో ఆర్ ఇన్ ద సేమ్ ప్లేస్. యూదులు కానీ అదే స్థలంలో ఉంటున్నారు ప్రియులు, అదే ప్రాంతంలో ఉంటున్నారు. బట్ నథింగ్ హ్యాపెన్ టు దెమ్. వాళ్ళకి ఏం కాలేదు. రీజన్ బికాస్ దిస్ పీపుల్ దే లవ్ గాడ్ ఆర్ గాడ్ ఈవెన్ లవ్ దెమ్. దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు, లేకపోతే వీళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి ఐగుప్తు దేశంలో అందరు తెగుళ్ళు వచ్చి చనిపోతుంటే వీళ్ళు కానీ అక్కడే ఉన్నారు, వీళ్ళకి ఏం కావట్లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఈజిప్షియన్స్ వర్ సఫరింగ్, బట్ దిస్ Jewish people, this Israelites, they were all safe. When water turned into blood, their waters were normal. అక్కడ ఐగుప్తు దేశం అంతా నీళ్లు రక్తముగా మారినప్పుడు ఇశ్రాయేలుల నీళ్లు అవి నార్మల్గానే ఉన్నాయంటండి. When God sent frogs into their kitchens, into their bathrooms, into their bedrooms, దేవుడు వాళ్ళ ఆ యొక్క వంట గదిలో, వాళ్ళ పడక గదిలో, వాళ్ళ బాత్రూమ్స్లలో కప్పలు పంపినప్పుడు ఇశ్రాయేలీల ఇంట్లో ఏమీ రాలేదు.
when God sent locusts, మిడతలు పంపినప్పుడు those locusts destroyed all the Egyptian crops. దేవుడు మిడతలు పంపినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళ పంటలన్నీ నాశనం చేసేయంట మిడతలు. కానీ ఇశ్రాయేలు పంట నాశనం. ఇట్లా Bible says God will protect all those who love Him. Example, now you take this in pandemic, we as a Christians, how much God is protecting us. ఈ యొక్క వైరస్ వచ్చిన ఈ సందర్భంలో ప్రియులరా చాలా తక్కువ మంది, వెరీ 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 ఫ్యూ పీపుల్ అఫెక్టెడ్ విత్ దిస్ కరోనా, ఎస్పెషల్లీ దోస్ హూ లవ్ హిమ్. ఆయనను ప్రేమించే వారిలో ఈ యొక్క కరోనాతో సఫరింగ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. బికాస్ గాడ్ ఈజ్ నాట్ అ లయర్. దేవుడు అబద్ధికుడు కాడు. ఆల్రెడీ ప్రామిస్డ్, ఐ విల్ ప్రొటెక్ట్ ఆల్ దోస్ హూ లవ్ మీ. ఆయన దేవుడు వాగ్దానం చేశాడు, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. ఐ బిలీవ్ విత్ ఆల్ మై హార్ట్ God is protecting me, my wife, my son, my daughter, my brothers, my sisters, all my church members, all my contacts, my friends, because we love the Lord, because of His grace. దేవుడు నన్ను, నా భార్యను, నా కుమారుని, నా కుమార్తెను, నా తల్లిదండ్రులను, నా తోడబుట్టిన అన్నదమ్ములను, చెల్లెలను, అక్కలను, మా సంఘస్థులను, నా స్నేహితులను, వాళ్ళందరినీ కాపాడుతున్నాడని నా హృదయపూర్వకంగా, నా ప్రగాఢ విశ్వాసం. నో డౌట్ హిస్ గ్రేస్. కానీ ఎవరికి ఇస్తాడు ఆయన గ్రేసు? నో డౌట్ ఆయన తన కృపను మనకిస్తున్నాడు. కానీ ఎవరికి ఇస్తాడు ఆయన కృప? ఇక్కడే మనం చూసాం, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడు. Psalm 91 verse 14 we will turn now. కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనం మనం తీసుకుందాం ప్రియులారా. Psalm 91 verse 14. Psalm 91:14. We know Psalm 91 Psalm is such a wonderful psalm. Here it says, because he loves me, says the Lord, I will rescue him. Because Simon loves me, because his wife Evangeline loves me, I will protect him, I will protect her. Yeah, Telugu. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. అతడు అంటే అది మీరై ఉండొచ్చు, నేనై ఉండొచ్చు ప్రియులరా. ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కడు, దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక మనం ఆయన్ను ప్రేమిస్తున్నాం వ్యక్తిగతంగా, కుటుంబంగా. కాబట్టి యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ లవింగ్ హిమ్. సో ఆయన మనల్ని తప్పిస్తాడంట. ఎక్కడి నుంచి తప్పిస్తాడు? ఫ్రమ్ వేర్ హీ విల్ రెస్క్యూ us, ఫ్రమ్ వేర్ హీ విల్ ప్రొటెక్ట్ us. వర్స్ 3 3వ వచనంలో రాయబడింది ప్రియులరా, surely he will save you from the fowler's snare and from the deadly pestilence. Okay, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. The first thing, God will protect you from the deadly pestilence and snare. And secondly, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. కంటిన్యూ. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఓకే. ఆయన సత్యము కేడమును డాల్నై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణములకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవునికి నీ
దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకును ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక స్టాప్ హియర్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే 3వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆల్మోస్ట్ 10 వచనాలలో ఎలా కాపాడుతాడు, ఎక్కడి నుంచి కాపాడుతాడంట? వేటకాని ఉరిలో నుండి కాపాడుతాడంట, నాశనకమైన కారణమైన తెగులు రాకుండా కాపాడుతాడంట, రాత్రి వేళ కలుగు భయం నుంచి కాపాడుతాడంట, పగటి వేళ ఎగురు బాణంతో కాపాడుతాడంట, ఏ తెగులు రాకుండా కాపాడుతాడంట, తన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇస్తాడంట, తన దూతలను మన కొరకు పంపుతాడంట. ఈ 10 వచనాలలో రాయబడ్డ ఆ యొక్క తప్పిస్తాను, కాపాడుతాను, తప్పిస్తాను, విడిపిస్తాను ఎవరిని అంటే 14వ వచనంలో మనకు ఉత్తరం ఉంది, అతన్ని ప్రేమించేవారిని. From verse 3 till 13 it says, I will deliver you from the fowler's snare and from the deadly pestilence. Then it says, you will not fear in the night, the terror of the night, nor arrows of flees the day, no pestilence that strikes or darkness, no plague that destroys or at the middle. 1,000 may fall at your right side, 10,000 at your right hand, but it will not come near you. All these things God has said, I will protect you, you will be protected, I will save you, you will be saved. Who are those people? Verse 14 is an answer. All those who love him. అతన్ని ప్రేమించే వారందరినీ ఆయన కాపాడు. Now one more verse we will see, Psalm 31 verse 23. Psalm 31 verse 23. You see what Bible says here? 31:23. Yeah. యెహోవా భక్తులారా వీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. Listen to me. Love the Lord, all his saints. The Lord preserves the faithful. యెహోవా భక్తులారా యెహోవాను ప్రేమించుడి. ఆయన భక్తులను, ఆయనను ప్రేమించే వారిని ఆయన కాపాడుతాడు. Even when God destroyed Sodom and Gomorrah, దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేసినప్పుడు he protected Lot, his wife and his 2 daughters. దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేసినప్పుడు ప్రియులారా, దేవుడు లోతు భార్యను, ఆయన 2 కుమార్తెలను ఆయన కాపాడాడు. ఈవెన్ గాడ్ ప్రొటెక్టెడ్ అబ్రహాం. దేవుడు అబ్రహామును గాని కాపాడాడు. బట్ ఆన్ ది అదర్ సైడ్ he is destroying all the wicked people with the fire. ఇంకొక పక్కన ఆయన అగ్నితో, నిప్పుతో, అగ్ని గంధకములతో సొదొమ గొమొర్రాలో ఉండే దుర్మార్గులందరినీ ఆయన నాశనం చేస్తుంది. You see why God protected Lot and his wife and children and Abraham? ఎందుకు దేవుడు లోతు భార్యను, 2 కూతుర్లను, అబ్రాహాము కుటుంబాన్ని ఎందుకు కాపాడాడు? Because they loved God. They were loving God. వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు. Even during the time of Noah కాలంలో ఏం జరిగింది ప్రియులారా? When God sent the floods, he protected only Noah and his family. Because they loved God. They obeyed God. దేవుడు ప్రియులారా ఆ యొక్క వరదలు వచ్చినప్పుడు,
జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు నోవాను, ఆయన భార్యను, ఆయన పిల్లలను కాపాడాడు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు. బికాస్ దే లవ్ గాడ్. బట్ ఆన్ ది అదర్ సైడ్, లిటరలీ హీ డిస్ట్రాయిడ్ ద హోల్ వరల్డ్ విత్ ద ఫ్లడ్స్. ఇంకొక పక్కన ప్రపంచమంతా ప్రియులరా వరదలతో లేకపోతే ఆ జలప్రలయంతో దేవుడు నాశనం చేశాడు. God will protect those who love him, but at the same time he will destroy all the wicked people. దేవుడు తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, కానీ దుర్మార్గులందరినీ ఆయన నాశనం చేయడు. So remember this fact and remember this truth. When we love him, he will protect us. ఆయనను మనం ప్రేమించే మాట అయితే ఆయన మనల్ని కాపాడుతాడు. How can I express my love? నా ప్రేమను నేను ఆయనకు ఎలా చూపించగలుగుతాను? బై రీడింగ్ హిజ్ వర్డ్, ఆయన వాక్యాన్ని చదవడం వల్ల. బై ఒబేయింగ్ హిజ్ వర్డ్, ఆయన వాక్యానికి లోబడడం వల్ల. బై సింగింగ్ అండ్ ప్రైజింగ్ హిమ్, పాటలు పాడడం వల్ల, ఆయనను స్తుతించడం వల్ల. బై గివింగ్ అవర్ ఆఫరింగ్స్ ఫర్ హిజ్ మినిస్ట్రీ, మన కానుకలు ఆయన సేవకు ఇవ్వడం వల్ల. వేర్ వి గివ్, whom we give, how much we give, it's up to us. మనం ఎవరికి ఇస్తామో, ఎక్కడిస్తామో, ఎంత ఇస్తామో, ఎప్పుడు ఇస్తామో అది మనకు సంబంధించింది. అది దాంట్లో ఎవరు మనకు డిక్టేట్ చేయాల్సిన అవసరం లేదు. నో వన్ నీడ్ టు డిక్టేట్ us, బట్ we do it. When we do it because we love him. We fast and we express our love for him. We go to church and we express our love. సో ఈ రకంగా మనం మందిరానికి వెళ్ళడం ద్వారా, వాక్యం చదవడం వల్ల, వాక్యానికి లోబడడం వల్ల, ఉపవాస ప్రార్థన చేయడం వల్ల దేవునికి ప్రేమించిన వారం అవుతాం. వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ లవ్. సో దేవుణ్ణి ప్రేమించడం వల్ల ప్రియులరా మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడు. కష్టాలు వచ్చినప్పుడు మనల్ని కాపాడు. ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ us when things are in bad shape. Even at the time of second coming of Jesus, యేసు ప్రభు రెండో రాకడ సమయంలో, when the whole world will be beating their breasts, they will be shouting and making a lot of noise, all those who love the Lord will be taken up to heaven. యేసు ప్రభు రెండో రాకడలో ప్రియులరా అందరూ గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ, గట్టిగా మొరపెడుతూ వాళ్ళు దేవుని యొక్క ఉగ్రత గురించి బాధపడుతున్నప్పుడు ఆయనను ప్రేమించే వాళ్ళందరూ పరలోకానికి ఎత్తబడతారు. I remember there is one brother by name called Arthur, one of my friend who was my spiritual friend from Hubli. నా ఆత్మీయ స్నేహితుడైన ఆర్థర్ అయిన ఒక ఆయన ఈ మధ్య నాకు పరిచయం అయ్యాడు. రీసెంట్లీ ఐ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్ వెన్ ఐ వాజ్ గోయింగ్ ఫర్ అ యూత్ మీటింగ్. ఒకసారి యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రియులరా హీ సెడ్ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఆయన ఒక ఉదాహరణ చెప్పాడండి. యు నో వాట్ ఈస్ దట్? వెన్ లయన్ ఈజ్ వాకింగ్ ఇన్ ద జంగల్, అడవిలో సింహం నడుస్తున్నప్పుడు దానికి ఎదురు ఏదొస్తుంది? హూ విల్ కమ్ ఆపోజిట్ టు దట్ లయన్? ఆ సింహానికి ఎదురు ఏదొస్తుంది తెలుసా? ఓన్లీ లయన్ కప్స్ విల్ కమ్. ఆ సింహపు పిల్లలు మాత్రమే వస్తాయి. నో అదర్ యానిమల్ కెన్ డేర్ టు కమ్. ఇంకా వేరే ఏ ప్రాణులు కానీ, ఏ పశువులు కానీ సింహానికి ఎదురుగా రావాలి. Only we can face Jesus tomorrow because we love him. మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి ప్రియులరా మనం మాత్రమే ఆయనను ఎదుర్కోగలుగుతాం. So we have to just change our attitude, our thinking. Next time whatever we do, Lord, I love you. That is the reason I am reading your word. అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి నీ వాక్యాన్ని చదువుతున్నాం. Lord, I love you. That is the reason I am going to the fellowship. I love you and that is the reason I am doing. ప్రియులరా వచ్చే ఈ రోజు నుంచి ప్రియులరా మనం ఏది చేసినా దేవా
నిన్ను ప్రేమిస్తున్నాము కాబట్టి మేము ఇది నీ కొరకు చేస్తున్నాము. May God help us that we may continue to love the Lord. And first blessing, God will protect all those who love Him. ఆయనను ప్రేమించే వారందరినీ ఆయన కాపాడను. So there are many things about loving God. Probably next Sunday we will learn about it. వచ్చే వారం ప్రియుల వచ్చే ప్రభుదిన మందు ఆ సత్యాన్ని మనము నేర్చుకుందాం. Shall we pray? Father, we thank you and we praise you. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Lord, help us that we may love you all the days of our life. ప్రభువా, మేము జీవించిన దినాలన్నీ, బ్రతికిన కాలమంతా మేము నిన్ను ప్రేమించి కృపనివ్వండి. We don't want to fear you, but we want to love you, Father. మేము నీకు భయపడడం కాదు, మేము నిన్ను ప్రేమించాలి. అలాంటి కృపను నాకు మా అందరికీ దయచేయండి. Once again we thank you. Bless everyone who have gathered, oh Father. ఎవరెవరైతే నేను చేరారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Dear friends, as long this lockdown is existing, as long there is no church fellowship, ఈ యొక్క లాక్డౌన్ ఉన్నంత వరకు, మనం మందిరానికి వెళ్ళనంత వరకు, మనం ప్రభురాత్రి బల ఎక్కడ తీసుకోవాలని మీరు ఆలోచిస్తుండొచ్చు. యూ మే బి వండరింగ్, వేర్ కెన్ ఐ టేక్ ద కమ్యూనియన్? నథింగ్ టు వరీ. ఎవ్రీ సండే, ప్రతి ఆదివారము, when you come for a live meeting, you prepare a bread, a చిన్న రొట్టె, ఒక చిన్న రొట్టెను మనం చేసుకొని ప్రియులరా, చిన్న ద్రాక్ష రసమును మనం సిద్ధపరచుకొని, మేబీ సమ్ జ్యూస్, a grape juice, a small cup. Those who are not taking, if you think no problem, but it does, the Bible says you have to take. మనం తీసుకోవాలంట ప్రియుల, ప్రతి వారం తీసుకోవాలి. వాళ్ళు ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుచుచున్నను. డైలీ దే వర్ బ్రేకింగ్ బ్రెడ్ హౌస్ టు హౌస్. నౌ డైలీ వీ కెనాట్ బ్రేక్, అట్లీస్ట్ వీక్లీ వన్స్, వారానికి ఒక రోజు అన్న. సో నెక్స్ట్ వీక్, those who are not prepared, next week prepare a small chapati, a చిన్న రొట్టెని సిద్ధపరచుకుందాం. And how many people are baptized at home? Prepare a cup of small, wine. You will find some ready-made juice. Exactly after the message, for 5 minutes we will pray for the bread and wine, and that time you can also participate. So those who prepared, so just let us close our eyes as we pray. Our Heavenly Father, we thank you for Jesus' death on the cross. We recognize and we believe that Jesus died for me, oh Father. తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు నా కొరకు, మా అందరి కొరకు సిలువలో చనిపోయాడని మేము నమ్ముతున్నాము, మేము విశ్వసిస్తున్నాము ప్రభువా. ఆ యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని తాగడం వల్ల మాకు నిత్య జీవం కలుగుతుందని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. We believe, Lord, by Lord participating in the communion, we will be blessed, Father. Lord, bless this bread as we eat for your glory. Lord, నాయన ఈ యొక్క రొట్టెను తిని మేము నీ కొరకు జీవించే కృపను దయచేయండి. యేసు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆరికి అనుగ్రహించాడు. At that night Jesus took a bread, gave thanks to God, and he broke it and gave it to them and said, "This is my body which was broken for many." So we praise you and we thank you. In Jesus' precious name we pray, Father. Amen, amen, amen. So those who are having this bread in your hand, just lift your hand and say, "Thank you, Jesus. Thank you, Father Jesus, for coming and dying for me. I have, Lord, broken your, Lord, body for me, oh Lord. I receive it happily. This is my healing, oh Lord. In Jesus' name we pray. Amen. Amen." భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తం, దీనిని త్రాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. After the supper, Jesus took a cup. He gave thanks to the Father, and he said, "This is the blood of a new covenant, which was shed for many. As often you take it, do it in remembrance of me." We thank you, Father, for Jesus' blood. Yesaya, Tanri, Yesaya చిందించిన రక్తం దేనికి వందనాలు. We receive it. We bless you. We thank you. In Jesus' name we pray. Amen. Shall we say hallelujah? Thank you so much, Jesus. Thank you so much, Father. We bless you. In Jesus' name we pray. Amen. Friends, wherever you are, maybe if you are watching, shall we all finally stand up as we do our final prayer? We'll just stand up as we do our final prayer. Father, we once again thank you for speaking to us. Help us to love you all the days of our lives. Tanri, మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వందనాలు. మేము ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించే భాగ్యాన్ని మాకు దయచు. Bless everyone, those who have joined for this service. ఈ యొక్క ఆరాధనకు చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించు. We pray for our country. We pray for our leaders. We pray for all the people in our country. మా దేశం కొరకు, మా దేశం నుండి ప్రజల కొరకు, మా దేశం నుండి నాయకుల గురించి ప్రార్థిస్తాను. Bless everyone. Deliver everyone from this coronavirus. ఈ కరోనా వైరస్ నుంచి అందరిని విడిపించు. And let there be healing. స్వస్థత నాయన మీరు పంపండి. We remember every country in the world. ప్రపంచంలోని ప్రతి దేశం గురించి ప్రార్థిస్తాం. Let your healing be sent to them. మీ స్వస్థతను నాయన మీరు పంపండి. How you do, we don't know, but you can do it, Father. మీరు ఎలా చేయగలుగుతారో మీకు మాత్రమే తెలుసు. బట్ we believe, మేము నమ్ముతున్నాం నువ్వు చేయగలుగుతావు. సాయం చేయండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ we bless you and we praise you. In Jesus' precious name we pray, Father. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సావాసం మనందరికీ సదాకాలం తోడైనను కాక. Amen. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion in the fellowship of the Holy Spirit may be with us now and forevermore. Amen. Amen. God bless you. Praise the Lord. Hopefully we'll meet on Thursday, 8 o'clock in the evening for Bible study. ప్రియులారా, గురువారం నాడు 8 గంటలకు సాయంకాలము మనం బైబిల్ స్టడీలో మనం గ్యాదర్. Praise the Lord and God bless you. Amen.